యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని అమ్మా నాన్న అనాథ ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారిని దర్శించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా సోబ్బాయిగూడెంకు చెందిన కిరణ్ గారు వచ్చారు. వారు ప్రస్తుతం చౌటుప్పల్ ప్రాంతంలోనే ఉంటున్నారు. స్వామివారి సేవలో పాల్గొని ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి చెంత వారి గోత్రనామంతో ప్రత్యేక అర్చన నిర్వహించుకున్నారు. शिवगोत्रोद्भवस्य किरण कुमार नामदेशीय अनुराधा नाम्ने वर्षिता नाम्ने पूजिता नाम्ने भुवनेश्वरी नाम्ने सह कुटुंबानां ततः मम नमस्कारं చేసుకోండి. తగుడమానం క్షేమస్థైర్యధైర్య వీర్య విజయరారోగ్యేంద్రమార్దకామ ముక్షా చతుర్విధ ఫలపురుషాద సిద్ధిరమః పుణ్యలింగేశ్వర స్వామి సంపూర్ణ అనుగ్రహ కరుణాకటాక్షపేక్షణ ప్రసాద సిద్ధిరసద. జంగమయ్యకు జలాభిషేకం చేసి శివానుగ్రహాన్ని పొందారు. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. సర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః పుణ్యలింగేశ్వర స్వామి దేవతాభ్యో నమో నమః. ఆనందగర్భూర దివ్య మంగళ నీరాజనం దర్శయామి పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర నమః శివార్పణమస్తు. అర్చకుల ఆశీస్సులు పొందిన భక్తులు హోమం చుట్టూ చేరి యాగంలో నెయ్యి నవధాన్యాలు సమర్పించారు. గాయత్రీదేవ్యై నమః. మహారుద్రాయ నమః. ప్రముఖ శైవ క్షేత్రంగా నిర్మించబడుతున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్ర నిర్మాణ పనిలో ప్రహారా కట్టుబడికి తన స్వహస్తాలతో ఇటుకను అందించి స్వామివారి ఆశీస్సులు పొందారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి నమః. మానవ సేవలో భాగంగా సేవాశ్రమాన్ని సందర్శించి తన బిడ్డ పుట్టినరోజు సందర్భంగా తగిన సాయమందించారు. వారిని వారి కుటుంబాన్ని శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అమ్మా నాన్న అనాథ ఆశ్రమం. నా పేరు కిరణ్. మేము చౌటుప్పల్లోనే ఉంటాము. నేటివ్ ప్లేస్ వచ్చేసి కృష్ణా డిస్టిక్ సుబ్బాయిగూడెం. మేము మా పాప బర్త్డేకి ప్రతిసారి అన్నదానానికి వచ్చి రైస్ ఇచ్చేసి పోతుండేవాళ్ళు. అప్పటికిప్పటికీ చాలా మంచి ఇదిగా అయిపోయింది మన ఆశ్రయం.